హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అత్త మెడలో ఉన్న తాళం చెవి. ఆ ఇంట్లో ఉన్న అత్తగారి మెడలో ఎప్పుడూ ఒక తాళం చెవి వేలాడుతూ ఉండేది. అది తనతో ఎక్కడికి వెళ్ళినా తీసుకునే వెళ్ళేది. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో స్టోరీలో అయితే చూసేద్దాం పదండి. వెంకటాపురం అనే గ్రామంలో సుబ్బమ్మ అనే మహిళ ఉండేది. ఆమె మాటకి ఊర్లో చాలా గౌరవం ఉండేది. భర్త చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా తన కొడుకు రాజు, కోడలు మాధవిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. కానీ సుబ్బమ్మ మెడలో ఎప్పుడూ ఒక ఇనుప తాళం చెవి వేలాడుతూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అది ఆమెతోనే ఉండేది. ఒకరోజు మాధవి ఇలా అడిగింది, అత్తయ్య, ఈ తాళం చెవి ఎప్పుడు మెడలోనే ఎందుకు వేసుకుంటారు? అది నీకు అవసరం లేని విషయం, కానీ ఏదో ఒక రోజు చెప్పాలి కదా. ఆ రోజు వస్తే నేనే చెప్తాను. సరే, అలాగే. కానీ ఆ రోజు చాలా త్వరగా వచ్చింది. ఒక సాయంత్రం సుబ్బమ్మ పొలం నుంచి వస్తుండగా ఒక్కసారిగా తల తిరిగి కింద పడిపోయింది. మాధవి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో అత్తయ్య! పక్కింటి వాళ్ళ సహాయంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరిచి మెల్లగా నిలబడింది. ఆమె మొదట చూసింది మాధవినే. తన మెడలో ఉన్న తాళం చెవిని తీసి మాధవి చేతిలో పెట్టింది. అత్తయ్య, ఇప్పుడు ఇదెందుకు? ఇది నువ్వే దాచిపెట్టమ్మా. ఎందుకని? సుబ్బమ్మ మెల్లగా, నేను చెప్పే వరకు ఆ తలుపు తెరవకు. తలుపా? ఏ తలుపు? మన ఇంట్లో ఎప్పుడూ తెరవని ఒక తలుపు. మాధవి వంటగది, పడక గది, చివరగా ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న గది కనిపించింది. ఆ గదికి తాళం వేసి ఉంది. మాధవి గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె చేతిలో ఉన్న తాళం చెవి ఆ తాళానికి సరిగ్గా సరిపోయింది. కానీ సుబ్బమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది, నేను చెప్పే వరకు తెరవకు అని. కానీ ఆమె తాళం తెరవకుండా వెనక్కి వెళ్ళిపోయింది. రాజు పొలం నుండి ఇంటికి వచ్చాడు. అమ్మ ఎలా ఉంది మాధవి? ఇప్పుడు కొంచెం బానే ఉంది రాజు. రాజు, అమ్మ, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేనిప్పుడు బానే ఉన్నాను. మాధవి ఇద్దరిని చూస్తూ ఉంది. అప్పుడే సుబ్బమ్మ రాజుని చూసి, నీకు ఒక విషయం చెప్పాలి. రాజు దగ్గరగా వచ్చి, ఏంటమ్మా అది? చెప్పు, పర్లేదు. ఇప్పటి వరకు నేను దాచిన విషయం. ఆమె మాట మధ్యలోనే ఆగిపోయింది. బయట నుండి ఎవరో వచ్చారు. రాజు తలుపు దగ్గరకు వెళ్లి మొత్తం చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. తలుపు బయట ఒక పాత కవర్ ఉంది. దాని మీద సుబ్బమ్మ మాత్రమే అని రాసి ఉంది. దీని మీద సుబ్బమ్మ మాత్రమే అని రాసి ఉందమ్మా. దాన్ని నాకు ఇలా ఇవ్వు. ఎవరు పంపారు? మాధవి ఆ కవర్ ని రాజు దగ్గర నుండి తీసుకుంది. మాధవి, అది ఇలా ఇవ్వమ్మా. ఆమె చేతులు వణుకుతున్నాయి. మాధవి కవర్ ఇచ్చింది. సుబ్బమ్మ దాన్ని తెరిచి చదివింది. చదువుతున్న కొద్దీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు రాజు గమనించాడు. అమ్మా, ఏముంది అందులో? సుబ్బమ్మ వెంటనే ఆ కాగితం మడిచింది. ఏమీ లేదు. ఆ రాత్రి అలా సుబ్బమ్మ అసలు నిద్రే పోలేదు. మరుసటి రోజు ఉదయం సుబ్బమ్మ మాధవిని పిలిచింది. మాధవి, మాధవి, ఇలా రా అమ్మా. చెప్పండి అత్తయ్య. నేను చెప్పిన గదిని తెరవాల్సిన సమయం వచ్చింది. అవునా? ఇప్పుడేనా? అవునమ్మా. మాధవి తాళం చెవి తీసుకుంది. గది తలుపు తెరిచింది. లోపల చిన్న గది. అక్కడ ఒక పాత బీరువ, కొన్ని పాత ఫోటోలు, ఒక ఇనుప పెట్టె మరియు రాజు చిన్నప్పటి స్కూల్ బ్యాగ్. అవి చూసిన మాధవి ఆశ్చర్యపోయింది. ఇవి ఇవి ఇవన్నీ రాజు చిన్నప్పటి వస్తువులా? అవునమ్మా. సుబ్బమ్మ అక్కడ ఉన్న పాత పెట్టెను తెరిచింది. అందులో కొన్ని పాత పత్రాలు. ఆ పత్రాల మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాజు నా కొడుకు కాదు అని ఉంది. మాధవి చేతులు వణికిపోయాయి. అత్తయ్య, ఇది ఏంటి? అవునమ్మా, రాజు నా కన్న కొడుకు కాదు. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? రాజు మీ కొడుకు కాదా? మరి ఎవరు? సుబ్బమ్మ కన్నీళ్లతో చెప్పడం మొదలు పెట్టింది. 28 సంవత్సరాల క్రితం మా ఊరిలో వరద వచ్చింది. ఆ రాత్రి ఒక చిన్న పిల్లవాడు మా ఇంటి ముందు కనిపించాడు. అతని తల్లిదండ్రులు వరదలో కొట్టుకుపోయాడు. పిల్లవాడు ఒక్కడే మిగిలాడు. ఆ పిల్లవాడే ఈ రాజు. అయితే మీరు అతన్ని పెంచారా? అవునమ్మా. కానీ అసలు విషయం ఇంకా ఉంది. మాధవి ఆ పత్రాలను చూస్తూ, అయితే ఈ రహస్యం ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాచారు? సుబ్బమ్మ మౌనంగా ఉంది. మరి రాజుకెందుకు చెప్పలేదు? ఆ మాటకి సుబ్బమ్మ కళ్ళల్లో కన్నీళ్లు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు చనిపోలేదు. ఆ మాటకి మాధవి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? ఆ వరదలో వాళ్ళు విడిపోయారు. నేను రాజుని కాపాడాను. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. మరిప్పుడు? సుబ్బమ్మ ఆ పాత కవర్ తీసి చూపించింది. ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం.
ఆ ఉత్తరంలో ఒక చిరునామా ఉంది. ఒక చిన్న పట్టణం. సుబ్బమ్మ 28 సంవత్సరాలు ఆ చిరునామా కోసం వెతికింది. కానీ చివరికి 3 రోజుల క్రితం ఎవరో ఆమెని సంప్రదించారు. రాజు తండ్రి బ్రతికే ఉన్నాడని తెలిసింది. అతను వృద్ధాశ్రమంలో ఉన్నాడు. అతనికి ఒకే ఒక కోరిక, నా కొడుకును ఒక్కసారి చూడాలి. అది విన్న మాధవి కళ్ళల్లో కన్నీళ్ళు. అయితే రాజుకు చెప్పండి అత్తయ్య. ఆ మాటకి సుబ్బమ్మ భయపడింది. రాజు నన్ను వదిలేస్తాడేమో అని భయంగా ఉందమ్మా. అయ్యో అత్తయ్య, మీరు అలా అనుకోకండి. నేను అతని కన్న తల్లి కాకపోయినా నా ప్రాణమంతా వాడి మీదే ఉందమ్మా. మాధవి సుబ్బమ్మ చేతిని పట్టుకుంటుంది. అత్తయ్య, మీరు రాజుకి తల్లి కాదని ఈ పత్రం చెబుతుంది. సుబ్బమ్మ కన్నీళ్లతో మాధవి వైపే చూస్తూ నిలబడింది. కానీ రాజు మిమ్మల్ని తల్లిగా పిలవడానికి DNA పరీక్ష అవసరం లేదు అత్తయ్య. మాధవి మాటలకు సుబ్బమ్మ ఏడ్చింది. మరుసటి రోజు ఉదయం మాధవి రాజుని తీసుకుని ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళింది. రాజుకి ఏమీ చెప్పలేదు. లోపలికి వెళ్ళగానే ఒక వృద్ధుడు అక్కడ ఉన్నాడు. అతను రాజుని చూసిన వెంటనే ఒక్కసారిగా అలానే నిలబడిపోయి చూస్తూ ఉన్నాడు. రాజు, అతను అలా పిలవగానే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నా పేరు మీకెలా తెలుసు? వృద్ధుడి కళ్ళల్లో కన్నీళ్లు. తెలుసు బాబు, ఎందుకంటే నువ్వు నా కొడుకువి. ఆ మాట వినగానే ఆశ్చర్యంతో రాజుకి మాట రాలేకపోయింది. కానీ మాధవి అతని పక్కనే నిలబడి ఉంది. కొద్దిసేపటి తర్వాత రాజు మాధవి ఇంటికి వచ్చారు. సుబ్బమ్మ భయంతో అతని వైపు చూస్తూ ఉంది. నీకు నిజం తెలిసిపోయింది కదా? రాజు ఏమీ మాట్లాడలేకపోయాడు. రాజు అతని తల్లి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. అమ్మా, నేనెప్పుడు నీ కొడుకునే. నువ్వు నన్ను కనకపోయినా నన్ను ఎంతో ప్రేమగా పెంచావు. నేను నిన్నెప్పుడు విడిచి వెళ్ళనమ్మా. ఆ మాట విన్న సుబ్బమ్మ తన కొడుకుని ప్రేమగా హత్తుకుంది. నువ్వెప్పుడు నా కొడుకువేరా. ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రేమగా పెంచడానికి రక్త సంబంధమే అవసరం లేదు. రాజు అతను కన్న కొడుకు కాకపోయినా సుబ్బమ్మ అతనిని ఎంతో ప్రేమగా పెంచింది. రక్త సంబంధం కాకపోయినా కొన్ని బంధాలు ఎప్పటికీ అలానే నిలిచిపోతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ కథ చూసిన తర్వాత మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.